ఇక రోజు ఇదే కథ. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళా యజమాని ఇదే కథ రోజు. అక్టోబర్ 3 నుంచి 238 చోట్ల పైలట్ ప్రాజెక్ట్ సీఎం రేవంత్. ఇక ఒక్కటే డిజిటల్ కార్డు అన్ని అందులోనే ఉంటాయి, ఆ ఒక్కటి చూపెడితే చాలని గత వారం రోజులుగా ఇది నమ్మించుకుంటాను. ఇక్కడికి వీళ్ళ మొక్కలు చూడరు, ఒక్కలకొక్కలకు కూడా చూసుకుంటలేరా. రేవంత్ రెడ్డి గారు ఎటు చూస్తానో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక చూడు, నా ఇంటి మీదకి పంపిన్లు ఈడీ అధికారులను మీరేనటగారా, మీకేం ద్రోహం చేసిండ్రా, 10 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టినా, ఇంకో 30 మంది వరకు పెట్టిన నేను డబ్బులు, నా డబ్బులు నేను సంపాదించుకోవద్దుర్రా అన్నట్టు ఆయన ముఖం పెట్టింది. ఉత్తమ్ మీ వల్లనే చెడ్డ పేరు వస్తుంది అవ్వదు ఈ సర్కార్కు. నేను 1100 కోట్లే, కేవలం 1100 కోట్లే ధాన్యంలో ఏదో నొక్కేసిన, మీకేం రోగం పుట్టారా, గన్ని 100 కోట్లు 8,000 కోట్లు ఆగం చేసిందాట పెట్టిన. కేవలం సామరస్యపూర్వకం లేదు, కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ముఖ చిత్రం చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మొన్న ఒక ఆరోపణ వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీదకి ఈడీని రేవంత్ రెడ్డి గారే ఉసిగొలిపిండ్లు అనే ఓ వార్త. ఎందుకంటే ఈయన ఎప్పటికైనా థ్రెట్ అవుతాడు మనకని, ఈయన ఎట్లా చేసి బీజేపీకో ఎటో ఎలగొట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అందుకే ఇంత బిర్రుగా కూర్చొని ఇట్లా కోపంగా ఎవరైనా చూస్తే కొట్టుకున్నారా అయింది మరి మీరు. 10 నెలలు ఆపుకపోతిరి మీ ఉత్సాహాన్ని, మీ అగుడుపడ్డతనాన్ని 10 నెలలు ఆపుకపోతిరి. ఈయనేమో చేతులు కట్టుకొని అటుకొండకు చూస్తాడు, ఈయనేమో ఇటుకొండకు చూస్తాడు. ఈయన ఎందుకు కోపంగా కూర్చున్నాడో అర్థమవుతలేడు. ఇంక ఇది బాధతోటి కూర్చున్నదా, లేకపోతే నీ అమ్మ నన్నెవర్రా ఇరికిచ్చిందనే కోపంతో కూర్చున్నదా? ఎందుకు కూర్చున్నారు ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఎన్ని దొరికినాయి? 1300 కోట్లని బయటకు వచ్చింది. ఈడీ అధికారులు ఏం చెప్పిపోయిన్లు, నీ కొడుకు కోటి రూపాయల వాచీలు ఎట్లా వచ్చినాయి, నీ భార్య పేరు మీద లేని సూట్ కేస్ కంపెనీలు ఎట్లా వచ్చినాయి, ఆ మనీ లాండరింగ్ ఎక్కడ దాచిపెట్టినావు, అదంతా మరి ఇంకా బయటపడవలసి ఉన్నది. నువ్వేమో ఇంత కోపంగా కూర్చున్నావు అంటే, మీకు రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎవరికి కూడా సఖ్యత లేదు. నిన్నటిదాకా అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అట్టుండే మీ బతుకులు. ఒక్క దెబ్బతోటి ఈడి వచ్చింది, అటు ఇటు పోయింది కథ. తీన్ మారైపోయింది మీకు కథ. ఇట్లా అయిపోయాగారా 10 నెలల మా బతుకులు అనే కాడికి వచ్చింది మీ కథ. మీరా కాంగ్రెస్లు ఉన్నారంటేనే మీరు కరువులో ఉన్నారని అర్థం. మీ కరువు ఎప్పటికీ తీరది. 1,00,000 కోట్లు తీసుకొచ్చి పోసినా కూడా మీరు కరువే ఉంటారు మీరు. కాంగ్రెస్ అంటే ఏంది? కాంగ్రెసే అది. కాబట్టి అట్టుంటది మీ పనితనం.